ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూలై 7 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇరాన్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఇరాన్ దేశ అధ్యక్షుడిగా నియమితులైన వారెవరంటే కనుక ఆయనే మసౌద్ పెజిస్కియన్. ఇరాన్ దేశానికి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో పెజిస్కియన్ విజయం సాధించడం జరిగిందనమాట. కరడుగట్టినటువంటి సయీద్ జలీలి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. కరడుగట్టినటువంటి సయీద్ జలీలి ఈ ఎన్నికల్లో ఓటమి చెందడం జరిగింది. అదేవిధంగా ఎవరు విజయం సాధించారు అంటే కనుక ఆయనే మసౌద్ పెజిస్కియన్. ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. విజయం సాధించినటువంటి వ్యక్తి పెజిస్కియన్, ఆయన ఇప్పుడు ఇరాన్ దేశ నూతన అధ్యక్షుడిగా. ఇతను ఎవరిపైన విజయం సాధించాడు అంటే మాత్రం కరుడుగట్టినటువంటి వ్యక్తి ఆయనే సయీద్ జలీలి. ఇతనేమో సంస్కరణవాది, అతనేమో కరుడుగట్టినటువంటి వాది. గొప్ప సంఘ సంస్కర్త అన్నమాట, ఓకేనా. సంఘ సంస్కర్తనే కాదు, గొప్ప సంస్కరణలు కోరుకునేటువంటి వ్యక్తి అన్నమాట. విదేశాంగ విధానాలను కోరుకునేటువంటి వ్యక్తి. ముస్లింలకు సంబంధించి మహిళలు హిజాబ్ను ధరిస్తారు, మనందరికీ తెలుసు. ఆ హిజాబ్ సడలింపుపై హామీ కూడా ఇచ్చాడనమాట ఇతను. హిజాబ్ సడలింపు హామీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అటువంటి పెజిస్కియన్ విజయం సాధించడం జరిగినమాట ఇరాన్ దేశంలో. ఎందుకంటే ఇటీవలనే ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇబ్రహీం రైసీ చనిపోవడం జరిగింది. బెల్ యుద్ధ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఆయన ప్రమాదవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగిందనమాట. బెల్ అనేటువంటి యుద్ధ హెలికాప్టర్లో చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు జరిగాయన్నమాట. ఈ ఎన్నికల్లో ఇతను విజయం సాధించడం జరిగింది, పెజిస్కియన్. నేటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, బ్రిటన్ దేశ నూతన ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ ఎన్నికయ్యాడు అని. మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి రిషి సునాక్ ఓడిపోయాడు. రిషి సునాక్ ఏమో కన్జర్వేటివ్ పార్టీకి చెందినవాడు, కీర్ స్టార్మర్ ఏమో లేబర్ పార్టీకి చెందినవాడు. బ్రిటన్లో ఉన్న 650 స్థానాలకు ఎన్నికలు జరిగితే లేబర్ పార్టీ 412 స్థానాలను కైవసం చేసుకుంది. కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలను కైవసం చేసుకుంది అని మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. ఇకపోతే నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, రిషి సునాక్ బ్రిటన్లో ఎక్కడ పోటీ చేసి విజయం సాధించాడు? కీర్ స్టార్మర్ బ్రిటన్లో ఎక్కడ పోటీ చేసి విజయం సాధించాడు? ఓకేనా. ఈ రెండు ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అడిగినటువంటివి. వాళ్ళు ఏ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారనేది ఆన్సర్ చేయండి, ఓకేనా. సెకండ్ క్వశ్చన్, దేశీయ ఆయుధాల ఉత్పత్తి 2023-2024లో 16.8% వృద్ధితో ఎంతకు చేరినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. చూడండి, దేశీయ ఆయుధాల ఉత్పత్తి విలువ 2022-2023 ఎంత అంటే కనుక 2022-2023లో ఎంత ఉండిందంటే కనుక 1,08,684 కోట్లు విలువగా ఉండిందనమాట. ఇప్పుడు 2022-2023 ఏడాది అనమాట. అది కాస్త 16.8% వృద్ధి పెరిగి 2023-2024కు ఎంత చేరిందంటే 1.27 లక్షల కోట్లకు చేరిందనమాట. 1.27 లక్షల కోట్లకు చేరింది. ఆన్సర్ ఇదే, 1.27 లక్షల కోట్లు అనమాట. 2022-2023 నోట్ చేసుకోండి, 1,08,684 కోట్లు అనమాట. 2023-2024 నోట్ చేసుకోండి, 1.27 లక్షల కోట్లు అనమాట. 1.27 లక్షల కోట్లు. ఓకే, ఈ మేరకు వృద్ధి ఎంత అనేది మనం చూస్తే 16.8% వృద్ధి అనమాట. అంటే దేశీయ ఆయుధాల ఉత్పత్తి రికార్డు స్థాయి అని చెప్తున్నాడు అనమాట. ఈ వార్షికంగా రికార్డు స్థాయి అంట. ఇది ఎవరు తెలిపారు ఈ విషయాన్ని? కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారనమాట. ఆయుధాల ఉత్పత్తి అనేటువంటిది ప్రభుత్వ రంగం నుంచి 79.2% ఉత్పత్తి అవుతూ ఉంటే 20.8% ప్రైవేట్ రంగ పరిశ్రమల నుంచి ఉత్పత్తి అవుతూ ఉన్నాయంట.
79.2, 20.8 నోట్ చేసుకోవాలి. 79.2% వచ్చేసి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్నాయి. 20.8 వచ్చేసి ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్నాయి ఆయుధాలను అన్నమాట. థర్డ్ క్వశ్చన్, టైటానిక్, అవతార్ లాంటి గొప్ప సినిమాలు నిర్మించిన ఎవరు మరణించారు? టైటానిక్ అనేటువంటి సినిమా ఆల్ టైమ్ రికార్డ్ మనందరికీ తెలుసు. అదేవిధంగా అవతార్ అనేటువంటి సినిమా కూడా ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. అటువంటి ఆల్ టైమ్ రికార్డ్స్ చిత్రాలను నిర్మించినటువంటి దిగ్గజ నిర్మాత ఆయనే జాన్ లాండవ్ చనిపోవడం జరిగిందనమాట. ఇతనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందనమాట. ప్రపంచంలో అత్యున్నత పురస్కారమైనటువంటి ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా ఈ జాన్ లాండవ్ అనమాట. ఓకేనా. 63 సంవత్సరాల వయసు కలిగిన ఇతను క్యాన్సర్ వ్యాధి సోకి మరణించడం జరిగిందనమాట. 63 సంవత్సరాల వయసు కలిగినటువంటి జాన్ లాండవ్ టైటానిక్ చిత్ర నిర్మాత, అవతార్ చిత్ర నిర్మాత అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇతను మొత్తంగా హాలీవుడ్ చిత్రాలు 8 నిర్మించాడంట. ఇతను 8 చిత్రాలు నిర్మించడం జరిగిందనమాట. అతను ఇప్పుడు చనిపోవడం జరిగింది. జాన్ లాండవ్, 63 సంవత్సరాల వయస్సు. కానీ ఇవి గుర్తుంచుకోవాలి తనకు సంబంధించిన విషయాలు. కానీ టైటానిక్ సినిమా దర్శకుడు అయినటువంటి జేమ్స్ క్యామరూన్ సంతాపం వ్యక్తం చేయడం జరిగిందనమాట. టైటానిక్ సినిమా దర్శకుడు ఎవరంటే కదా జేమ్స్ క్యామరూను, ఆయన సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు వార్తల్లో ఉన్న వ్యక్తులను మనం చూసుకుంటే జాన్ లాండవ్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భోలే బాబా పాదధూళి కోసం తొక్కిసలాట జరిగి 116 మంది పైగా మరణించారనమాట. భోలే బాబా పాదధూళి కోసం తొక్కిసలాట జరిగి 116 మంది పైగా మరణించారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అది ఏ ప్రాంతంలో అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అది ఏ దుర్ఘటనగా చెప్తున్నారు, ఓకేనా అనేది మీరు మీ కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. అందరూ లైక్ కూడా చేయండి. క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి లేజర్ యాంజియోబ్లాస్ట్ చికిత్స ఏ రాష్ట్ర భీమ్రావ్ అంబేద్కర్ ఆసుపత్రి వైద్యులు చేశారు? చూడండి, ప్రపంచంలోనే తొలి అన్నప్పుడు సూపర్లేటివ్ టాపిక్స్లో నోట్ చేసుకోవాలి. ప్రపంచంలోనే తొలి అని వచ్చినప్పుడు సూపర్లేటివ్ టాపిక్స్ నోట్ చేసుకోవాలి. ప్రపంచంలోనే తొలి లేజర్ యాంజియోబ్లాస్టీ చికిత్స ఏ రాష్ట్ర భీమ్రావ్ అంబేద్కర్ ఆసుపత్రి వైద్యులు చేశారు అంటే కనుక ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉన్నటువంటి భీమ్రావ్ అంబేద్కర్ ఆసుపత్రి వైద్యులు ఈ చికిత్సను చేయడం జరిగిందనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి లేజర్ యాంజియోబ్లాస్టీ చికిత్స అనమాట. చూడండి, మన అందరికీ తెలుసు యాంజియోబ్లాస్ట్ అంటే హృదయానికి సంబంధించినటువంటి చికిత్స అనమాట. ఈ దమనులు, సిరలు ఇవి మూసుకుపోయినప్పుడు ఈ చికిత్సను చేస్తూ ఉంటారనమాట. కాకపోతే మొట్టమొదటిసారిగా లేజర్ ఆధారిత యాంజియోబ్లాస్ట్ చికిత్స చేయడం ఫస్ట్ టైం అనమాట. లేజర్ కిరణాలను ఉపయోగించి లైట్ యాంప్లిఫికేషన్ స్టిమ్యులేటింగ్, ఓకేనా, ఎమిషన్ రేడియేషన్ అంటారు. లేజర్ పూర్తి పేరు లైట్ యాంప్లిఫికేషన్ స్టిమ్యులేటింగ్ ఎమిషన్ రేడియేషన్. ఇది లేజర్ పూర్తి పేరు అనమాట. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉంది ఈ ఆసుపత్రి, భీమ్రావ్ అంబేద్కర్ ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్స్ గొప్పగా ఈ చికిత్సను నిర్వహించారనమాట. ఓకేనా, ఇది నోట్ చేసుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ప్రపంచంలోనే మొట్టమొదటి ఓకేనా సిఎన్జి బైక్, కాంప్రెన్స్డ్ న్యాచురల్ గ్యాస్ బైకును ఏ సంస్థ, ఏ కంపెనీ విడుదల చేసింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఆ బైక్ పేరు కూడా నెట్ క్లాస్లో నేను చెప్పా, ఫ్రీడమ్ 125 బైక్. ఓకేనా, బైక్ పేరు ఫ్రీడమ్ 125 అనమాట. ఈ ఫ్రీడమ్ 125 బైకును ఏ కంపెనీ రిలీజ్ చేసింది? ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ అనమాట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5, బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలలో
భారత సంతతికి చెందిన ఎంతమంది గెలిచి సత్తా చాటారు? బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందినటువంటి 28 మంది గెలిచి సత్తా చాటడం జరిగింది. 28 మంది గెలిచి సత్తా చాటడం జరిగిందనమాట. ఇది రికార్డు స్థాయి కూడా. ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ బ్రిటన్ పార్లమెంటుకు 28 మంది ఎన్నిక కాలే భారత సంతతికి చెందిన వాళ్ళు. ఫస్ట్ టైం 28 మంది గరిష్టంగా ఎన్నిక కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ దిగువ సభ, బ్రిటన్ దేశంలో దిగువ సభను ఏమంటారంటే కనుక హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు. మన దేశంలో దిగువ సభను లోక్సభ అన్నట్టు అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు. దానికి సంబంధించి ఎన్నికలు జరిగాయన్నమాట. సార్వత్రిక ఎన్నికలు మనందరికీ తెలుసు. ఈ 650 స్థానాలకు జరిగితే అందులో 28 మంది మన భారత సంతతికి చెందినటువంటి వాళ్ళే ఉన్నారన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. అంతేకాదు మన భారత సంతతికి చెందినటువంటి ఒక పర్సన్ అక్కడ క్యాబినెట్లో కూడా సభ్యురాలైందనమాట. ఓకేనా, సాంస్కృతిక మంత్రిగా, కల్చరల్ మినిస్టర్గా మన భారత సంతతికి చెందినటువంటి పర్సన్ నియమించబడడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల జరిగినటువంటి బ్రిటన్ ఎన్నికల్లో భాగంగా 28 మంది ఎన్నికైతే అందులో సాంస్కృతిక శాఖ మంత్రిగా ఎవరు అక్కడ నియమించబడ్డారంటే కనుక లీసా నాండి అనేటువంటి ఈ మహిళ భారత సంతతికి చెందినటువంటి పర్సన్. లీసా నాండి సాంస్కృతిక మంత్రి అనమాట, కల్చరల్ మినిస్టర్. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 28 మందిని గుర్తుపెట్టుకోవాలి ఎంతమంది అనేది. అదేవిధంగా మినిస్టర్లలో లీసా నాండి ఏ మినిస్టర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సాంస్కృతిక మంత్రి, ఓకేనా, కల్చరల్ మినిస్టర్ అనమాట. చాలా ఇంపార్టెంట్గా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. 28 మందిలో రిషి సునాక్ కూడా ఒకడు. మొత్తం 28 మంది ఎన్నికయ్యారు. గత బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ కూడా మళ్ళీ తిరిగి ఎన్నికయ్యాడనమాట. కాకపోతే ప్రధానమంత్రి కాలేకపోయాడు, అంతే, ఓకేనా. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ ఏడాది జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో, ఓకేనా, పర్పుల్ క్యాప్కి ఎవరికి వచ్చింది, ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఆరెంజ్ క్యాప్ అంటే ఎక్కువ రన్ చేసిన వాళ్ళకి ఇస్తారు, పర్పుల్ క్యాప్ అంటే ఎక్కువ వికెట్లు తీసిన వాళ్ళకి ఇస్తారు. ఆరెంజ్ క్యాప్ విన్నరు, పర్పుల్ క్యాప్ విన్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న తేలికపాటి యుద్ధ ట్యాంక్ ఏది? భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న తేలికపాటి యుద్ధ ట్యాంకు జురావర్ అనేటువంటిది ఒక యుద్ధ ట్యాంక్ అనమాట. తేలికపాటి యుద్ధ ట్యాంకు, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో తేలికపాటి యుద్ధ విమానము అంటే తేజస్. భారతదేశంలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ఏదంటే ప్రచండ. భారతదేశంలో తేలికపాటి యుద్ధ ట్యాంక్ ఏదంటే కనుక జురావర్. దీన్ని ఎవరు తయారు చేస్తారంటే కనుక డిఆర్డిఓ మరియు ఎల్ఎన్టీ ఇద్దరూ కలిసి సంయుక్తంగా దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. డిఆర్డిఓ మరియు ఎల్ఎన్టీ వాళ్ళు ఇద్దరూ కలిసి సంయుక్తంగా తయారు చేశారు. గుజరాత్లోని హజీరాలో ఉన్నటువంటి ఎల్ఎన్టీ కర్మాగారంలో దీన్ని తయారు చేశారు. గుజరాత్లోని హజీరాలో ఉన్నటువంటి ఎల్ఎన్టీ కర్మాగారంలో దీన్ని తయారు చేశారు. దీని యొక్క బరువు 25 టన్నులు. భారతదేశంలో అత్యంత తేలికపాటి యుద్ధ ట్యాంకు, భారతదేశంలో అత్యంత తేలికపాటి యుద్ధ ట్యాంకు. అదేవిధంగా దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినియస్ టెక్నాలజీ అనమాట, ఒక స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది. 350 ట్యాంకులు సైన్యానికి తయారు చేయవలసి ఉందన్నమాట. 350 ట్యాంకులు మన యొక్క సైన్యానికి తయారు చేయవలసి ఉంది. ఓకేనా. దీన్ని 2027లో ప్రవేశపెట్టనున్నారు. 2027లో ప్రవేశపెట్టున్నారన్నమాట. ఇది మానవరహిత యుద్ధ ట్యాంకు, అన్మ్యాన్డ్ సర్ఫేస్ ట్యాంక్ అనమాట. అంటే ఇక్కడ ఎటువంటి ఎవరి అవసరం లేకుండా ఇది నడపబడుతుందన్నమాట, ఓకేనా. దీనికి అటువంటి పరిజ్ఞానం ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి మానవరహిత యుద్ధ ట్యాంకు పేరు మంత్ర అనమాట. ఇది కూడా మానవరహిత యుద్ధ ట్యాంకే, కానీ ఇది మొదటిది కాదనమాట. జురావర్ అనేటువంటిది మొదటి మానవరహిత యుద్ధ ట్యాంక్ కాదు. దేశంలో మానవరహిత మొట్టమొదటి యుద్ధ ట్యాంక్ ఏదంటే కనుక
మంత్ర, దాని పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా, ఇవి దీనికి సంబంధించినటువంటి విషయాలు. జురావర్ అనేటువంటిది ఒక మానవరహిత యుద్ధ ట్యాంకు మరియు స్వదేశీ పరిజ్ఞానం తయారు చేసుకున్న మొట్టమొదటి తేలికపాటి యుద్ధ ట్యాంక్ అనమాట. ఇది చాలా తక్కువ బరువు ఉంటుంది కాబట్టి ఎక్కడైనా వెళ్ళలేని పరిస్థితుల్లో దీన్ని హెలికాప్టర్ల ద్వారా, విమానాల ద్వారా కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళడం జరుగుతుందన్నమాట. విమానాల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా దీన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకువెళ్ళచ్చు కూడా. 25 టన్నుల బరువు ఉంటుందన్నమాట ఇది. ఓకేనా, డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అన్నమాట. మన భారతదేశంలో రక్షణకు సంబంధించినటువంటి పరిశోధనాభివృద్ధి సంస్థ ఏదంటే డిఆర్డిఓనే. రక్షణకు సంబంధించి పరిశోధనాభివృద్ధి సంస్థ ఏదంటే డిఆర్డిఓనే అనమాట. డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం 1958. డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం 1958 అనమాట. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ షమీర్ శర్మ ఉన్నాడనమాట. షమీర్ శర్మ. డిఆర్డిఓ మాతృ సంస్థ రక్షణ మంత్రిత్వ శాఖ. డిఆర్డిఓ యొక్క మాతృ సంస్థ ఏదంటే కనుక రక్షణ మంత్రిత్వ శాఖ. డిఆర్డిఓకు బాధ్యత గల మంత్రి ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారంటే కనుక రాజ్నాథ్ సింగ్ అనమాట. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఎవరు? మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అనమాట. రాజ్నాథ్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఎల్ఎన్టీ అనగా లారెన్స్ అండ్ టూబ్రో అనమాట. ఎల్ఎన్టీ ఏర్పడిన సంవత్సరం 1946. ఎల్ఎన్టీ ఏర్పడిన సంవత్సరం 1946 అనమాట. ఎల్ఎన్టీ అనేటువంటిది మనకి తయారీ రంగం, ఆర్థిక సేవల రంగం, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్ రంగంలో మనకు కనిపిస్తుంది అనమాట ఈ విభాగాల్లో. అందుకే ఇది మల్టీనేషనల్ కంపెనీ ఎల్ఎన్టీ అనేటువంటిది. మల్టీనేషనల్ కంపెనీ అనమాట ఎల్ఎన్టీ ఏర్పడిన సంవత్సరం 1946 అనమాట. ఎల్ఎన్టీ వ్యవస్థాపకుడు లారెన్స్ అండ్ టూబ్రో. ఎల్ఎన్టీ వ్యవస్థాపకుడు ఎవరంటే లారెన్స్ అండ్ టూబ్రో అనమాట. ఎల్ఎన్టీ ప్రస్తుత చైర్మన్ వచ్చేసి అనిల్ మణిబాయ్. ఎల్ఎన్టీ ప్రస్తుత చైర్మన్ ఎవరు? అనిల్ మణిబాయ్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎల్ఎన్టీ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. ఎల్ఎన్టీ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర అనమాట. 7th క్వశ్చన్. ఎంపీల వసతి ఇతర సదుపాయాలు పర్యవేక్షించే లోక్సభ హౌస్ కమిటీలో చోటు సంపాదించిన తెలుగువారెవరు? ఎంపీల వసతి ఇతర సదుపాయాలను పర్యవేక్షించే లోక్సభ హౌస్ కమిటీలో చోటు సంపాదించిన తెలుగువారు పురంధేశ్వరి గారు. భారతీయ జనతా పార్టీ నేత పురంధేశ్వరి ఈ లోక్సభ హౌస్ కమిటీలో చోటు సంపాదించడం జరిగిందనమాట. ఈ లోక్సభ హౌస్ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉన్నారనమాట. ఇది ఎవరి నేతృత్వంలో ఈ లోక్సభ హౌస్ కమిటీ ఉండబోతుందంటే కనుక మహేష్ శర్మ. ఈ మహేష్ శర్మ అనేటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఎంపీ మరియు మాజీ మంత్రి కూడా అనమాట. భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి మహేష్ శర్మ నేతృత్వంలో మొత్తం 12 మంది సభ్యులతో ఈ లోక్సభ హౌస్ కమిటీ వేయబడిందనమాట. ఈ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఈ కమిటీ సభ్యులను నియమించడం జరిగిందనమాట. అందులో మన తెలుగువారికి చోటు దక్కింది ఆమె పురంధేశ్వరి. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి కళ్యాణ్ బెనర్జీకి కూడా చోటు దక్కింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి కళ్యాణ్ బెనర్జీకి చోటు దక్కిందనమాట. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ అయినటువంటి అక్షయ్ యాదవ్ కూడా చోటు దక్కింది. ఇట్లా దీనిలో మొత్తం 19 మంది సభ్యులు ఉన్నారన్నమాట లోక్సభ హౌస్ కమిటీలో. ఈ కమిటీ ఎంపీల యొక్క వసతి ఇతర సదుపాయాలను పర్యవేక్షిస్తుందన్నమాట. ఎంపీల వసతిని ఇతర సదుపాయాలను పర్యవేక్షిస్తుందన్నమాట లోక్సభ హౌస్ కమిటీ అనేటువంటిది. ఎంతమంది సభ్యులు గుర్తుపెట్టుకోవాలి? 12 మంది. నేతృత్వం వహించేది ఎవరు? మహేష్ శర్మ. తెలుగు వారికి చోటు దక్కింది ఎవరంటే కనుక పురంధేశ్వరి. ఎవరు దీన్ని కమిటీని వేశారంటే కనుక లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు వేయడం జరిగింది. ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే కనుక ఎంపీల వసతి ఇతర సదుపాయాలను పర్యవేక్షిస్తుంది. ఈ సభ్యుల యొక్క కాలం వచ్చేసి 1 సంవత్సరం పాటు వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఎయిత్ క్వశ్చన్. భారత్ పెట్రోలియం రిఫైనరీని 60,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో నిర్మిస్తున్నారు? భారత్ పెట్రోలియం రిఫైనరీని 60,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో నిర్మిస్తున్నారన్నమాట. మచిలీపట్నం ఇటీవల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించడం జరిగిందన్నమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశాడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు, ఓకేనా, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిశారు, అదేవిధంగా హోంమంత్రి అయినటువంటి అమిత్ షాను కలిశారు, అదేవిధంగా పెట్రోలియం మినిస్టర్ అయినటువంటి హర్దీప్ సింగ్ పురి గారిని కలిశారు. పెట్రోలియం మినిస్టర్, ఇప్పుడు పెట్రోలియం రిఫైనరీ అంటే మనకు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరంటే పెట్రోలియం మంత్రిత్వ శాఖ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. కాబట్టి పెట్రోలియం మినిస్టర్ అయినటువంటి ఈ హర్దీప్ సింగ్ పురి గారితో భేటీ కావడం జరిగిందనమాట. దానిలో భాగంగా తీసుకున్న నిర్ణయం అనమాట, మచిలీపట్నంలో 60,000 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ అనమాట, బీపీసీఎల్ అంటాం. ఈ బీపీసీఎల్ ఏర్పడిన సంవత్సరం 1976 భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ అనమాట. దీని ప్రధాన కార్యాలయం ముంబై. బీపీసీఎల్ ప్రధాన కార్యాలయం ముంబై అనమాట. బీపీసీఎల్ ప్రస్తుత చైర్మన్ కృష్ణకుమార్. బీపీసీఎల్ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే కృష్ణకుమార్ అనమాట. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గురించి ఇవి నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. యాక్చువల్గా దీనికి సంబంధించి హర్దీప్ సింగ్ పూరి గారు ఏం సూచించారంటే కనుక దీనికోసం 2,000 ఎకరాలు అవసరం అవుతుందని ఆయన చెప్పడం జరిగిందనమాట. ఈ 2,000 ఎకరాలు మచిలీపట్నంలో ఉందని జనసేన ఎంపీ బాలశౌరి గారు అక్కడ వివరించడం జరిగిందనమాట. మచిలీపట్నంలో 2,000 ఎకరాలు ఉందని చెప్పడం జరిగిందనమాట. 2,000 ఎకరాలే కాకుండా ఇంకా కావాల్సి ఉంటే ఇంకా కూడా మచిలీపట్నంలో ఓకేనా ఆ స్థలం ఉందని చెప్పడం జరిగిందనమాట. దానితో మచిలీపట్నంలో ఏర్పాటు చేయడానికి అంగీకరించడం జరిగింది. మచిలీపట్నం రాజధాని అమరావతికి దగ్గరగా ఉంటుంది, అదేవిధంగా అక్కడ పోర్టు ఉంది కాబట్టి ఓకేనా ఈ బీపీసీఎల్ రిఫైనరీ అనేటువంటిది అక్కడే ఏర్పాటు చేయాలని ఓకేనా నిర్ణయించడం జరిగిందనమాట. 4 ఏళ్లలో ఇది పూర్తవుతుంది. ఇది పూర్తయితే మంచి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయన్నమాట. ఇక మనకు జాబ్స్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్స్ కాదు, పరిశ్రమలు ఏర్పాటయ్యి అనేక మంది ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నమాట. ఇక గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి కొన్నే ఉంటాయి. అందరికీ జాబ్స్ ఇవ్వాలంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఆ పరిశ్రమల ద్వారా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించగలగాలన్నమాట. దానివల్ల కూడా మనకు నిరుద్యోగం అనేటువంటిది తగ్గుతుంది. ఉద్యోగం అంటే ఒక గవర్నమెంట్ జాబ్ మాత్రమే కాదు, ప్రైవేట్ జాబ్ కూడా ఉద్యోగమే, ఓకేనా. కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు పరిశ్రమల ఏర్పాటు అనేటువంటిది మనకు బాగానే ఓకేనా ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాను రోజుల్లో మరిన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో రావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా అమరావతి రాజధాని కూడా డెవలప్ చేయాలని నిర్ణయించారు కాబట్టి అక్కడ కూడా అనేక నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రాజధాని డెవలప్ అయితే అక్కడ కూడా పరిశ్రమలు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఇక్కడ రాను రోజుల్లో మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దొరకడం జరుగుతుందన్నమాట, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అనేది ఇంపార్టెంట్, మచిలీపట్నం అనమాట, ఓకేనా. నైన్త్ క్వశ్చన్, గోండు భాషలో మహాభారతాన్ని అనువదించిన తెలంగాణ వాసి ఎవరు? గోండు భాషలో అనువదించినటువంటి తెలంగాణ వాసి మహాభారతాన్ని ఎవరంటే కనుక ఆయనే తొడసం కైలాస్ అనమాట. ఈయన ఒక ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి, ఆదిలాబాద్ జిల్లా వాసి అనమాట. ఒక ఉపాధ్యాయుడు, ఈయన గోండు భాషలో మహాభారతాన్ని అనువదించడం జరిగింది. చూడండి, మహాభారతం అనగానే సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడని మనందరికీ తెలుసు. మహాభారతాన్ని రచించిన వారు వేదవ్యాసుడు అనమాట. మహాభారతం సంస్కృతంలో రచించబడిందని మనకు తెలుసు. మహాభారతానికి మరొక పేరు జయ సంహిత. మహాభారతం అనేటువంటిది ఒక ఇతిహాస గ్రంథం. ప్రపంచంలోనే అన్నిటికంటే అతిపెద్ద ఇతిహాస గ్రంథం మహాభారతం. కౌరవులు పాండవులకు మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని మహాభారతంలో వివరించడం జరుగుతుందన్నమాట. అటువంటి మహాభారతాన్ని అనేక భాషలేకి అనువదించడం మనం చూస్తూ ఉంటాం. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వారు నన్నయ్య, తిక్కన, ఎర్రన. మొట్టమొదట మహాభారతాన్ని 2.5 పర్వాలు నన్నయ్య, తిక్కన 15 పర్వాలు, ఎర్రన అరపర్వం. మహాభారతాన్ని 18 పర్వాలు అనుకుంటే మహాభారతాన్ని 2.5 పర్వాలు అనువదించింది తెలుగులో ఎవరంటే నన్నయ్య. తిక్కన వచ్చేసి 15 పర్వాలు, ఎర్రన వచ్చేసి అరపర్వం. మొత్తం 18 పర్వాలు నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తులు నన్నయ్య,
తిక్కన ఎర్రన. వీళ్ళను కవిత్రయము అంటారనమాట. తెలుగులో కవిత్రయంగా పేరుగాంచిన వాళ్ళు నన్నయ్య, తిక్కన, ఎర్రన అనమాట. ఇక్కడ మొట్టమొదట అనువదించింది నన్నయ్య కాబట్టి అతన్ని ఆది కవి అంటారు. ఎక్కువగా అనువదించిన వాడు ఎవరంటే కనుక తిక్కన అనమాట. ఓకేనా. తక్కువగా అరపర్వం ఓకేనా ఎవరంటే కనుక ఎర్రన అన్నమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గోండు భాషలో అనువదించింది ఇప్పుడు ఎవరంటే కనుక ఒక ఉపాధ్యాయుడైనటువంటి తెలంగాణ వాసి అయినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడు తొడసం కైలాస్ అనమాట. తొడసం కైలాస్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. దీనికి ఏమని పేరు ఉంది ఈ గ్రంథానికి? గోండు భాషలో రచించినటువంటి గ్రంథం పేరు వచ్చేసి ఓకేనా గుర్తుపెట్టుకోవాలి. అది గండోక్న మహాభారత్. గండోక్న మహాభారత్ అనమాట. ఈ 18 పర్వాలను అనువదించాడనమాట ఆయన. ఈ గండోక్న మహాభారతను 18 పర్వాలను అనువదించడం జరిగిందనమాట. ఓకేనా. ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భారతదేశ ఇతిహాసాలు అనేవి 2 అనమాట. ఒకటి మహాభారతం అయితే 2 రామాయణం. రామాయణాన్ని రచించింది వాల్మీకి. రామాయణం రచించింది సంస్కృతంలో. రామాయణానికి మరి ఒక పేరు ఆది కావ్యం. రామాయణాన్ని రచించింది వాల్మీకి. రామాయణాన్ని భాష సంస్కృతం. రామాయణం మరి ఒక పేరు ఆది కావ్యం అనమాట. రామాయణాన్ని మొట్టమొదటిసారిగా ఏ భాషలోకి అనువదించారంటే తమిళం. తమిళ రామాయణాన్ని రచించింది కమ్మన్. తమిళ రామాయణం కమ్మన్ అనమాట. తెలుగులోకి మొట్టమొదటిసారిగా రామాయణాన్ని అనువదించిన వారు గోన బుద్ధారెడ్డి. రంగనాథ రామాయణాన్ని రాసింది గోన బుద్ధారెడ్డి అనమాట. తెలుగులో రామాయణాల పేర్లు చూస్తే మనం రంగనాథ రామాయణం రాసింది గోన బుద్ధారెడ్డి. మొల్ల రామాయణం రాసింది కవయిత్రి మొల్ల. భాస్కర రామాయణం ఓకేనా రాసింది హులక్కి భాస్కర్. నిర్వచనోత్తర రామాయణం రాసింది తిక్కన. ఇవి గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో మొదటి రామాయణం ఏదంటే రంగనాథ రామాయణం. అనువదించిన రామాయణం రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి అనమాట. మొల్ల రామాయణం రాసింది కవయిత్రి మొల్ల. భాస్కర రామాయణాన్ని రాసింది భాస్కరుడు. నిర్వచనోత్తర రామాయణం రాసింది తిక్కన. తమిళ రామాయణం రాసింది కంబన్. రామాయణాన్ని రాసింది వాల్మీకి. అది సంస్కృత రామాయణం అనమాట. అదేవిధంగా జైన రామాయణం నాగచంద్రుడు. జైన రామాయణం రాసింది నాగచంద్రుడు. జైన రామాయణం నాగచంద్రుడు గుర్తుపెట్టుకోవాలి. రామచరితమానస్ హిందీలో అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి కవి తులసీదాస్ రాస్తాడు. రామచరితమానస్ ఏ భాష? హిందీ భాషలో రాసింది తులసీదాస్. హిందీ కవి అనమాట. అక్బర్ ఆస్థాన కవి అనమాట. ఇవి ఇతిహాస గ్రంథాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ భాషలోకి అనువదించారు అనేది కూడా. ఓకేనా. ఇప్పుడు గోండు భాషలో మహాభారతాన్ని అనువదించింది ఎవరంటే తెలంగాణ వాసి తొడసం కైలాస్ అనమాట. తొడసం కైలాస్. మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపించబడుతుంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. 100 రూపాయలకే 1 year కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. T20 వరల్డ్ కప్ 2024 సాధించిన భారత టీంకు BCCI ఎంత నజరానా ప్రకటించింది? చూడండి, మనందరికీ తెలుసు T20 వరల్డ్ కప్ ఈసారి మన భారతదేశమే విజయం సాధించింది అని. ఓకేనా. కాబట్టి T20 వరల్డ్ కప్ మన భారతదేశం విజయం సాధించిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ బెరల్ ఒక హరికేన్ అనేటువంటిది ఎక్కువగా తీవ్ర రూపం దాల్చిందనమాట. బెరల్ హరికేన్ వెస్టిండీస్లో అనమాట. కానీ అక్కడే ఒక 2 రోజులు ఉండి తర్వాత మన భారతదేశానికి టీం అంతా కూడా విచ్చేసింది. ఈ క్రమంలో BCCI వాళ్ళు వాంకాడే స్టేడియంలో మన భారత టీం ప్లేయర్లందరినీ కూడా గౌరవించడము, వారికి నజరానా ప్రకటించడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అనమాట. ఏ స్టేడియం? వాంకాడే స్టేడియం అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ముంబై, మహారాష్ట్ర. ఓకేనా. 125 కోట్ల రూపాయలు BCCI వాళ్ళు అందించారనమాట. గుర్తుపెట్టుకోవాలి. BCCI వాళ్ళు అందించినటువంటి 125 కోట్ల రూపాయలు టీం కోచ్ అయినటువంటి రాహుల్ ద్రావిడ్కు 5 కోట్ల రూపాయలు వెళ్ళనుందనమాట. అదేవిధంగా భారత టీం ప్లేయర్లు ఒక 15 మంది ఉన్నారు. ఆ 15 మందికి ఒక్కొక్కరికి 2.5 కోట్ల రూపాయలు అందించనున్నారు. అదేవిధంగా సహాయక సిబ్బందికి 2 కోట్ల రూపాయలు అందించనున్నారు అనమాట. ఇట్లా మొత్తం 125 కోట్ల రూపాయలు BCCI అందించనుంది. గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈసారి T20 వరల్డ్ కప్లో మన భారతదేశం విజయం సాధించింది. మనం ఫైనల్లో ఎవరిపైన విజయం సాధించాం? ఈ T20 వరల్డ్ కప్లో ఎక్కువ స్కోర్ చేసిన ప్లేయర్ ఎవరు?
T20 వరల్డ్ కప్లో ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్ ఎవరు? అదేవిధంగా ఈ T20 వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పొందింది ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇవన్నీ నేను చెప్పాను కాబట్టి అడుగుతున్నాను, మిమ్మల్ని చెప్పని క్వశ్చన్లను అడగడం లేదు. ఓకేనా? చెప్పినటువంటి మ్యాటర్ విషయం పైన మీకు ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా? రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.